ప్రార్థన చేసుకుందండి. దేవుని వాక్యము నిమిత్తమై మనల్ని మనము సిద్ధపరచుకొని దేవుని వాక్యం వైపు చూస్తూ ప్రార్థన చేసుకుందండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. ప్రతి వారం ఒక 5 నిమిషాలు అయ్యా నీ వాక్యముతో మమ్మలను దర్శించండి. నీ వాక్యమే మాకు ఆధారము, మాకు ఆశ్రయదుర్గము గనక మీ కృపతో మమ్మలను బలపరచండి అయ్యా అని ప్రార్థన చేద్దండి. ప్రతి వారం విశ్వాసంతో ప్రార్థన చేద్దండి. బిడ్డలారా, దేవుని వైపు చూస్తూ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధికి వచ్చిన మనమందరము ఆయన వాక్యము కొరకు ఎదురు చూస్తూ అయ్యా నీ వాక్యముతో మమ్మలను బలపరచండి ప్రభువా. నీ వాక్యమే మాకు ఆధారము, మాకు ఆశ్రయదుర్గము తండ్రి. కృపనివ్వండి అయ్యా అని చెప్పేసి ప్రార్థన చేద్దండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. అయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను మా తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఈ ప్రత్యేకమైన ప్రార్థన కోడికలో కూడుకొని నిన్ను ఆరాధించటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. తిరిగి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతూ ఉండగా నేను సేవకుడు నేను నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకొని మీరు అభిషేకించబడిన మాటలు పలికే కృప దేవుని దయచేయమని, దూరాన సమీపాన నీ సన్నిధిలో నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి వారికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా నీ వాక్యాన్ని దీవించి పంచిపెట్టుమని ప్రార్థిస్తూ మహిమ నీకు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రేమస్వరూపి అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైన ప్రార్థన కోడికకు కూడి వచ్చినటువంటి మీకును, దూరాన సమీపాన లైవ్ ద్వారా వర్తమానం ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలైన వారందరికీ యేసయ్య నామం పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాండి. యోబు రాసిన గ్రంథము 19వ అధ్యాయము. యోబు గ్రంథము 19వ అధ్యాయము. యోబు గ్రంథము 19వ అధ్యాయము. యోబు రాసిన పుస్తకము 19వ అధ్యాయము
19వ వచనాన్ని ఒకసారి మనము ధ్యానించుకుందాండి. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా వాక్యాన్ని తీసి చూడండి. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించువారు చాలు. పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్నటువంటి మాట ఎంతో విలువైంది. యోబు తను ఉన్న పరిస్థితుల్లో నుంచి మాట్లాడుతున్న మాట ఇది. తనకెదురవుతున్న పరిణామాలు, తనకెదురవుతున్న పరిస్థితులలో గుండా నిలబడి దేవుణ్ణి ఎరిగినటువంటి కుమారుడు మాట్లాడుతున్న మాట ఇది. యేసు ప్రభువుని ఎరిగాను, అనేక సంవత్సరాల నుంచి నేను భక్తి చేస్తున్నానులే, కానీ నన్ను అసహించుకునేవారు చాలామంది ఉన్నారు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. అలాగని తిరుగుబాటు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని నువ్వు అనుకోవచ్చు. భక్తుడు, నీతిపరుడు యోబు యథార్థవంతుడు, యోబు పరిశుద్ధుడు, యోబు గొప్ప ప్రార్థన పరుడు. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళకి కష్టాలు వస్తాయా అంటే తప్పనిసరిగా వస్తాయి. దేవుణ్ణి ఎరిగిన వారికి ఇబ్బందులు ఎదురవుతాయా అంటే తప్పనిసరిగా ఎదురవుతాయి. దేవుణ్ణి ఎరిగిన వారు కూడా అసహించబడతారా అంటే తప్పనిసరిగా అసహించబడతారు. ఫర్ ఎగ్జాంపుల్, దానికి మాదిరి యోబే. తనున్న పరిస్థితుల్లో నుండి యోబు ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒకప్పుడు నా ప్రాణంగా ఎంచుకున్న నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో, నా స్నేహితులు నా దగ్గరకు వచ్చి నన్ను అసహ్యపరుస్తున్నారు. నేనే వాళ్ళకి అసహ్యుడినైపోయాను. నేనున్న పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి ఎలాగుందంటే అసహ్యాన్ని పుట్టిస్తుంది. అంత మాత్రమే కాదు, నేను ప్రేమించిన వారందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇది నిజం. నువ్వెప్పుడైతే ఒక మనిషిని ఎక్కువగా ప్రేమిస్తావో ఆ మనుష్యులు తప్పనిసరిగా నీ మీద తిరుగుబాటు చేస్తారు. నువ్వెవరినైతే ఎక్కువగా ప్రేమించటం ప్రారంభిస్తావో, అది ఎవరినైనా ఉండొచ్చు, నువ్వెప్పుడైతే ఒక మనిషిని అధికంగా ప్రేమించటం ప్రారంభిస్తావో ఆ మనుష్యులు తప్పనిసరిగా తిరుగుబాటు చేస్తారు. అది సొంత కుటుంబీకులైనా సరే, రక్తాన్ని పంచుకున్న వారైనా సరే, ఇరుగు పొరుగు వారైనా ఉండొచ్చు, బంధువులైనా ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. మన ప్రేమకు వాళ్ళు ప్రతిగా తిరుగుబాటు అనేది చేస్తారు తప్పనిసరిగా. ఎందుకంటే యోబు తన స్నేహితులకు ఒకప్పుడు ప్రాణప్రియుడిగా ఉన్నాడు. యోబు తన స్నేహితులకు ఇష్టడుగా ఉన్నాడు. యోబు తన స్నేహితులకు ఇష్టమైన స్నేహితుడిగా బ్రతికాడు. మరెందుకు ఇప్పుడు యోబుని అసహ్యం తెచ్చుకుంటున్నారు? ఎందుకు ఇప్పుడు యోబుని తిరస్కారంగా మాట్లాడుతున్నారు? ఎందుకు ఇప్పుడు యోబుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే, యోబు భయంకరమైన శిక్షను అనుభవిస్తున్నాడు. యోబు కఠినమైన శిక్షలో ఉన్నాడు గనక యోబు ఉన్న పరిస్థితిని తన స్నేహితులు చూసి తనను అసహించుకుంటున్నారు. కానీ ఒకప్పుడు యోబు అంటే ఇష్టపడిన వాళ్ళు యోబుతో దగ్గర సాంగత్యము కలిగి బ్రతికినటువంటి వ్యక్తులు వాళ్ళు. యోబు దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీవు నా ప్రాణము, నా దిల్లు అని చెప్పేసి చెప్పుకుంటూ బ్రతికినటువంటి స్నేహితులు ఇప్పుడు
అన్నీ ఉన్నప్పుడు నిలిచేవాడు స్నేహితుడు కాదు ఎప్పటికీ కూడా. దుర్దశలో తన స్నేహితుడిని ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహభావాన్ని కలిగిన వారు ఎవరైనా ఉన్నారయ్యా అంటే యేసు ప్రభు ఒక్కడే ఆ ప్రేమను పంచిపెట్టగలిగిన వాడు. ఎందుకు యోబుకి తన స్నేహితులు అసహ్యం తెచ్చుకుంటున్నారు? యోబు అప్పటికే భయంకరమైన కష్టాన్ని అనుభవిస్తున్నాడు, భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నాడు యోబు, కఠినమైన శిక్షను అనుభవిస్తున్నాడు యోబు, ఎంతో భయంకరమైన పరీక్షలో ఉన్నాడు యోబు. అటువంటి యోబు దగ్గరికి వెళ్ళి ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు, ప్రశ్నల మీద ప్రశ్నలు, తన స్నేహితులు తనను ఓడించాలని, తన మీద గెలవాలి అని, నువ్వు చేసిన భక్తి ఎన్నటికీ భక్తి కాదన్నట్లుగా మాట్లాడాలని, నీదే జ్ఞానము కాదు అని వాదము కొందరు, నీ ప్రార్థన ఏమైందని మరికొందరు, నీ విశ్వాసం ఏమైందని మరికొందరు, ఇలాగనే యోబుని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూ మాట్లాడేవారు తన చుట్టూ అనేకులు ఉన్నారు. యోబు అప్పటికే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడండి. అంత భయంకరమైన కఠినమైన ఆ శిక్షలో ఉన్న యోబు దగ్గరకు వచ్చి ఎంతో బాధాకరముగా యోబుని ఇబ్బంది పెడుతున్నారు. నా ప్రాణ స్నేహితులే, చూడాలి, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. ఎప్పుడు అసహ్యమైన వాడు కాదు యోబు, ఎప్పుడు అసహించుకోలేదు యోబుని. ఎప్పుడు అన్ని బాగున్నప్పుడు ఎన్నడూ కూడా అసహించుకోలేదు యోబుని ఎవరు కూడా. నిజమే, అన్ని రకాలుగా బాగున్నప్పుడు నాకు మించినోళ్ళు లేరు అనుకొని బ్రతికే మానవులు చాలా మంది ఉన్నారు. కాస్త ఎదుటివారు బలహీనమైపోతే చాలు, కాస్త ఎదుటివారు అనారోగ్యాల పాలైతే చాలు, కాస్త ఎదుటివాడు కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతే చాలు, వాళ్ళెవరో కూడా ఎరగనట్లుగా బ్రతికే మనుష్యుల మధ్యలో మనం జీవిస్తున్న ఈ లోకంలో. యోబుకు అంతకు ముందు వరకు కూడా తనను స్నేహించుకున్నవారు, తను అసహించుకున్న వాళ్ళు ఎవరు లేరులే. కానీ ఇప్పుడు తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్నేహితులకి యోబు అసహ్యుడుగా మారిపోయాడు. అంత మాత్రమే కాదులే గాని తన మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. కొందరికి కొన్ని పనులు ఉంటాయండి. బాధలో ఉన్నోడైనా సరే వాడు ఏ బాధలో ఉన్నాడా అని కూడా ఆలోచన చేయరు, వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నారా అని ఆలోచన చేయరు. లోకములో కొంతమందికి పని చేసుకునే బుద్ధి ఉండిద్ది, కొంతమందికి కష్టపడే బుద్ధి ఉండిద్ది, కొంతమందికి మంచితనము కలిగి ఉండే బుద్ధి ఉండిద్ది, కొంతమందికి సహాయం చేసే బుద్ధి ఉండిద్ది, కొంతమందికి నలుగురికి ఉపయోగపడాలన్న బుద్ధి ఉండిద్ది. కానీ మరి కొంతమంది ఉంటారు, వాళ్ళ పనంతా ఏమిటంటే ఎదుటివారిని ఇబ్బంది పెడుతూనే బ్రతుకుతారు. అదొక గ్రూప్ అన్నమాట సమాజంలో. వాళ్ళ పనంతా ఏమిటంటే లేనిపోని చాడీలు ఎతకటం, లేనిపోని నిందలు వెతకటం, లేనిపోని సంభాషణలు ఎతకటం, లేనిపోని మాటలు వెతుక్కోవటం, ఎదుటివారిని ఎలాగ బాధ పెడదామా, ఎట్లా బాధ పెడదామా, ఎట్ట ఇబ్బందులు పాలు చేద్దామా అని చూసేవారు కూడా ఈ భూమి మీద అనేక మంది రకాల ప్రజలు ఉన్నారు. యోబే అంటాడు, మీరెంతకాలం నన్ను బాధ పెడతారు, ఎంతకాలం ఇలా మాట్లాడతారు మీరు, ఇక మీకు పనేమీ లేదా, ఎందుకు నన్ను ఇలాగ బాధ పెడుతున్నారు? అప్పటికే నానా రకమైన బాధతో ఉన్నాడు యోబు. చిల్ల పెంకులు తీసుకుని తన శరీరాన్ని గోక్కునే స్థితిలో ఉన్నాడు యోబు. అటువంటి యోబు దగ్గరికి వెళ్ళి ఇంకా బాధాకరమైన మాటలు, పుండు మీద కారం చల్లినట్లుగా మాట్లాడుతున్నారు తన స్నేహితులు. చూడండి అక్కడ 19వ అధ్యాయము, పేజీ తిప్పండి, 19వ అధ్యాయము, 19వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. 2వ వచనం నుంచి, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు,
10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చును కదా, మిమ్మల్ని మీరు నా మీద హెచ్చించుకుందురా. ఇదొక రకమైన మనుషులు అన్నమాట. యోబు అప్పటికీ భయంకరమైన బాధలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. తన కష్టమంతా తన స్థితిలో, ఏ స్థితిలో ఉన్నాడో అప్పటికి సొమ్మసిల్లిపోయిన స్థితిలో ఉన్నాడు యోబు. అటువంటి దగ్గరికి వెళ్ళి మాటల చేత నలగొడుతున్నారంట, మాటల చేత ఇబ్బంది పెడుతున్నారంట. నిజమే, ఈ లోకంలో ఎదుటివాడు ఎన్నో రకాల బాధలో ఉన్నప్పుడు వాడు ఏ స్థితిలో ఉన్నాడని కూడా ఆలోచన చేయకుండా ఎదుటివారిని ఇంకా బాధపరిచేటట్లుగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. మరి వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ కష్టాల్లో ఉన్నారు? వాళ్ళు ఇప్పటికే కుటుంబ సమస్యలతో నలిగిపోతున్నారు, భార్యాభర్తల సమస్యల చేత నలిగిపోతున్నారు, సరైన సమాధానం లేక, సరైన ఐక్యత లేక నలిగిపోతున్నారు, బిడ్డలతో సమాధానం లేక ఐక్యపోతున్నారు. అటువంటి వారి మధ్యలో మనం వెళ్ళి ఎందుకు అనవసరంగా ఇంకొక మాటని వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలని మాత్రం ఆలోచన చేయరు చాలా మంది. వాళ్ళకున్న బాధ కంటే రెట్టింపుగా, ఇది అవునా, అట్లా జరిగిందా, అవునంటగా, నీ కొడుకు ఇట్ట చేసిందంటగా, మీ ఆయన అట్ట చేసిందంటగా, మీ ఆమె ఇట్ట చేసిందంటగా అని చెప్పేసి బాధాకరమైన మాటలు మాట్లాడే ప్రజలు లేకపోలేదు భూమి మీద. ఆనాడు అంత భయంకరమైన కఠినమైన బాధల్లో ఉన్న యోబు దగ్గరికి వెళ్ళి ఎన్నాళ్ళు మట్టుకన్నాడంటే ఎన్నో రోజుల నుంచి యోబును బాధ పెడుతున్న సందర్భం అక్కడ. యోబు లేవలేని పరిస్థితులలో ఉన్నాడు, ఆదరణ లేని స్థితులలో ఉన్నాడు, ఎవరు ప్రేమించలేని స్థితులలో పడిపోయారు. ఒకప్పుడు అందరూ ఉన్నారు, యోబుకి అక్క ఉంది, తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు, చెల్లి ఉంది, అమ్మ ఉంది, అక్క ఉంది, అందరూ ఉన్నారు. సర్వము కోల్పోయిన తర్వాత దేవుడే నాకు ఆధారం అనుకుని బ్రతుకుతున్న యోబు దగ్గరకు వచ్చి, ఎందుకు ఎలాగైపోయావురా, నీ బ్రతుకు పాడుగానని మరికొందరు, ఎందుకురా నీ జీవితం నాశనంగానని మరికొందరు, సొంత భార్యే హేళన చేస్తూ బ్రతుకుతుంది ఒక పక్క, ప్రాణ స్నేహితులే నిందిస్తూ ఉన్నారు ఒక ప్రక్క, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్నేహితులే అసహించుకుంటున్నారు యోబుని. ఎన్ని రకాల కలిగిన బాధలు ఉన్నా కానీ నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నా ఈ రాత్రి. నీ పరిస్థితులు ఎన్ని ఎలాగ ఉన్నా కానీ నీ విశ్వాసం ఎప్పుడు గొప్పగానే ఉండాలి. ఇంకొంత మంచి చెప్పొచ్చు కదా. నీ పరిస్థితులు ఎలాగ ఉన్నా కానీ అది బాధగానే ఉన్నాయి, ఇబ్బందిగానే ఉన్నాయి, నిన్ను ఇబ్బంది పెట్టేవారే ఉన్నాయి, నిన్ను బాధ పెట్టేవారే ఉన్నాయి, నిన్ను అసహించుకునేవారే ఉన్నాయి, నిన్ను హేళన చేసేవారే ఉన్నాయి, మిమ్మల్ని తృణీకరించేవారే ఉన్నాయి, మిమ్మల్ని గురించి చెడుగా మాట్లాడేవారే ఉన్నాయి, నీ కుటుంబం గురించి రోడ్ల మీద హేళనగా మాట్లాడుకునేవారే ఉన్నాయి, నీ భార్య గురించి, నీ భర్త గురించి, నీ పిల్లల గురించి చెడుగా మాట్లాడుకునేవారే ఉన్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా కానీ, నీ ఎదురుగా ఎన్ని పరిస్థితులు తలనదన్నే సమస్యలే నీకున్నా కానీ, ఈ రాత్రి నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే, నీ పరిస్థితులు ఎలాగ ఉన్నా కానీ నీ విశ్వాసం ఇప్పుడు గొప్పగానే ఉండాలి. హల్లెలూయా. యోబు తన జీవితంలో అసహించుకున్న వారు చాలా మంది ఉన్నారు, యోబుకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు చాలా మంది ఉన్నారు, యోబుని తిట్టుకున్న భార్య ఉంది, యోబుని అసహించుకున్న స్నేహితులు ఉన్నారు, యోబుని బాధపరిచిన సొంత రక్త సంబంధికులే ఉన్నారు. సొంత రక్త సంబంధికులు యోబుని కాదనుకొని వెళ్ళిపోయిన వారు ఉన్నారు. యోబు యథార్థతను బట్టి, యోబు భక్తిపరుడని తెలిసి, యోబు ప్రార్థనాపరుడని తెలిసి, యోబు నీతిమంతుడని తెలిసి, తన దేవుని యందు ఎక్కడా కూడా పాపము చేయడని ఎరిగి, ఈ భక్తి మనం చేయలేము, వీడితో మనం ఉండలేము, ఈ ప్రార్థన మనం చేయలేమని చెప్పేసి యోబును వదిలేసిన రక్త సంబంధికులు ఎంతో మంది ఉన్నారు. అయినా కానీ యోబు ఎప్పుడు బాధపడలేదు. దేవుని యందు అవిశ్వాసం కలిగిన జీవితాన్ని ఎక్కడ కూడా ఆధారం చేసుకొని బ్రతకలేదు యోబు. దీనంతటికి గల కారణం ఏమిటంటే, ఒక నిరీక్షణ కలిగిన జీవితం యోబుది, ఒక విశ్వాసం కలిగిన జీవితం యోబుది. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించినా గాని నా దేవుడు ఒకరోజు నన్ను నిలబెడతాడు.
ఎన్నాళ్ళు మీరు నన్ను మాటల చేత నలగగొట్టినా కానీ, కొంతమంది కర్ర తీసుకొని అనాల్సిన అవసరం లేదు. ఒక్క మాట చాలు హృదయం గాయపడటానికి, ఒక మాట చాలు జీవితం నాశనం చేయటానికి, ఒక మాట చాలు సంవత్సరాలు చెడగొట్టటానికి, ఒక మాట చాలు ప్రేమను చెడగొట్టటానికి, ఒక మాట చాలు ఐక్యతను దూరం చేయటానికి. ఈ రోజుల్లో చాలా మంది సంసారాలు దూరమైపోవటానికి గల కారణం గొడవలు కాదు, కొట్లాట్లు కాదు. మధ్యలో ఉన్న మధ్యవర్తి చెడు చెప్పే మాటలో సంసారాలు దూరం అయిపోతున్నాయి చాలా మందికి. భర్త బాగానే ఉంటాడు, భార్య బాగానే ఉండిద్దిలే గాని అన్యం పుణ్యం వెరగని సంసార జీవితంలో ఎవడో మూడో వ్యక్తి వచ్చి, ఎవరో మూడో ఆమె వచ్చి చెప్పిన అసహ్యమైన మాట, ఒక్క మాట తనను నలగొట్టటాన్ని బట్టి తన సంసారాన్ని రోడ్లు పాలు చేసుకుంటున్నాడు ఈరోజు మనిషి. ఎన్నో కుటుంబాలు యవన ప్రాయములో సంసారాలు విడిపోయి కూర్చున్నారండి భూమి మీద. పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య సమాధానం, సఖ్యత లేక, ఐక్యత లేక ఎంతో మంది అసమాధానంగా, భర్త త్రాగుడుకు బానిసై, భార్య ఇంటికి బానిసైపోయి పిల్లలను చూసుకుంటూ ఏడుస్తూ బ్రతుకుతున్న వారు లేకపోలేదు. దీనంతటికీ గల కారణము మంచిగా ఉన్న సంసార జీవితములలో మూడో వ్యక్తి ఎంటర్ అయి చెప్పిన మాటే అపాయాన్ని తెచ్చి పెడుతుంది. నీవొక్కటే విశ్వాసం ఉంచాలి. నీ కుటుంబం గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ ఎవరు ఎన్ని చెడు రకాల మాటలు మాట్లాడినా కానీ నువ్వు ఒక హృదయములో ఒక విశ్వాసము కలిగి ఉండాలి. నా దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన వాడు. ఆ నిరీక్షణ ఉంటే చాలు. నిజమే, ఒకవేళ నా కుమారుడు తప్పు చేస్తూ ఉంటే, నిజమే నాకు తెలియకుండా ఇంకా ఎరగకుండా నేనేమన్నా తప్పుడు సాక్ష్యాన్ని విని ఉంటే, తప్పనిసరిగా నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన దేవుడు చక్కని సమాధానాన్ని ఇస్తాడన్న విశ్వాసంతో నువ్వు బ్రతుకు. దేవుడు అద్భుతమైన కృపను నీ ఎదుట పెడతాడు. యోబుని బాధపరిచిన వారే గాని బాధపరిచిన వారు లేరు. మీరు అర్థం చేసుకోవాలి. సొంత భార్యే తన భర్తను బాధ పెట్టింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్నేహితులే తనను హసాయించుకుంటూ వచ్చారు, నిందిస్తూ వచ్చారు, హేళన చేస్తూ వచ్చారు. ఓ వచ్చాడ్రా భక్తిపరుడు, మొన్నటిదాకా మాయమ్మడి తిరిగి ఇప్పుడు కొత్తగా బైబిల్ పట్టుకొని ప్రార్థనకు పోతుండ్రా అనేవారు ఉంటారు. ఇలాగే హేళన చేసేవారు ఎంతో మంది ఉంటారండి భూమి మీద. అయినా కానీ నేను ఒక మాట చెబుతున్నాను, యోబు ఎదురుగా ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ యోబు నమ్మిన దేవుని యందు తన విశ్వాసం గొప్పగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి ఎంత భయంకరమైన కఠినమైన దాసత్వములోకి వెళ్ళిపోయినా కానీ ఒక నిరీక్షణ కలిగిన భక్తిని, ఒక యథార్థతను ఎప్పుడు కూడా కాపాడుకుంటూ బ్రతకాలి. నీకు తినటానికి తిండి లేకపోయినా కానీ దేవుని యందు, నువ్వు నమ్మిన దేవుని యందు నీ యథార్థత ఎప్పుడు కూడా నువ్వు పోగొట్టుకొని బ్రతకూడదు. యోబు ఎన్ని రకాలుగా మంచి మంచి మాటలు దేవుని యందు పలికాడంటే ఆ మాటలే ఒక్కొక్క విశ్వాసికి ధైర్యాన్ని తెచ్చి పెడతాయి. ఒక సేవకునిగా నేను ఎన్నో మార్లు ధైర్యం తెచ్చుకున్నాను యోబు మాట్లాడిన మాటలను బట్టి. బాధపరిచేవారు ఉన్నారు. దేవుని చేతిలో నలిగిపోతున్నాడు యోబు. ఎవరి చేతిలో? దేవుని చేతిలో నలిగిపోతున్నాడు. అపవాదిగాడు శరీరం మీదకి అనారోగ్యాన్ని తెచ్చిపెట్టాడు. దేవుడు చెప్పాడు, నువ్వు తనను హింసించలే గాని, బాధ పెట్టలే గాని తన ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోవద్దు అని చెప్పేసి దేవుడు చెప్పదాగా చెప్పాడు. ఇప్పుడు యోబు నలిగిపోతున్నప్పుడు యోబు ఎంత నలిగినా కానీ తను నమ్మిన దేవుని యందు తన యథార్థతను మాత్రము ఎన్నడూ కూడా పోగొట్టుకోలేదు. స్తోత్రం చెప్పు. ఒక మాట చూడండి, ఒక మాట చూడండి. యోబు గ్రంథము 6వ అధ్యాయము, యోబు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. ఈ మాట చాలా 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 అరుదుగా అంటారు చాలా మంది. కానీ యోబు యథార్థత ఎంత గొప్పదంటే
ఇదిగో ఇప్పుడు నేను నలిగిపోతున్నాను, నా శరీరం అంతా క్షీణించిపోయింది, నేనున్న బాధలు నాకు ఎక్కువైపోయాయి, నన్ను బాధ పెట్టేవారిని చూస్తూ నేను బాధపడుతున్నా, నా భార్య పెడుతున్న ఇబ్బందికి నేను బాధపడుతున్నా, నా స్నేహితులు బాధ పెడుతున్నారు నేను బాధ పెడుతున్నా, ఇలా ఎన్ని బాధలు ఉన్నా కానీ నేను నమ్మిన నా దేవుని యందు నా యథార్థత ఎలాగుండిద్దంటే, అంటే ఒక విశ్వాసి నేర్చుకోవాల్సింది, మన జీవితంలో ఎన్ని రకాల కష్టాలు మన జీవితంలోకి వచ్చినా కానీ, ఎన్ని రకాల ఇబ్బందులు మన జీవితంలోకి వచ్చినా కానీ, ఎన్ని రకాల సమస్యలు నీ జీవితంలోకి వచ్చినా కానీ, ఇదిగో యోబు ఎంత యథార్థంగా మాట్లాడుతున్నాడంటే, నా దేవుడు తాను ఇష్టానుసారంగా నన్ను నలుపునుగాక, నన్ను ఎర్రగొట్టాలి, నన్ను ఎర్రగొడితే నేను మధురంగా మార్చబడగలుగుతా, నన్ను ఎర్రగొడితే నేను సుందరంగా మార్చబడగలుగుతా. మన జీవితంలో కొద్దిగా ఏదన్నా ఒక్క 20 రోజులు తగ్గని అనారోగ్యము మన బ్రతుకుల్లోకి వస్తే, ఇక ఈ జీవితం ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు, ఈ విశ్వాసం ఎందుకు, ప్రార్థన చేసి సుఖమేముంది, చర్చికి పోయి సుఖమేముంది, ఉపవాసం ఉండి సుఖమేముంది అనుకొని బ్రతికే విశ్వాసులు లేకపోలేదు భూమి మీద. యోబు ఎంతో కాలము తన సమస్యల్లో ఉన్నాడు, యోబు ఎంతో కాలము తన పరిస్థితులు బాగోలేదు, యోబుకి ఎదురైన అనారోగ్యం ఇంకా బాగుపడలేదులే, కానీ ఆ క్షీణించిపోయిన ఆ శరీరముతోనే ఉండి ఒక యథార్థమైన మాట చెబుతున్నాడు, నా దేవుడు నన్ను ఇష్టం వచ్చినట్టు నలపని, నాకేమీ కాదు. ఎంత గొప్ప మాట ఇది, ఎంత గొప్ప విశ్వాసంతో కూడిన మాట అనుకోవాలి ఇది. నా దేవుడు నాకు ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలన్నా రాని, ఎన్ని ఇబ్బందులన్నా పెట్టని, నా దేవుడు మాత్రము నన్ను ఎంత నలిపినా గాని నేను ఇష్టంగానే భరిస్తాను తప్ప ఇది నాకెందుకు కలుగు చేసిన అని మాత్రం నేను అడగను. ఇది ఒక మంచి విశ్వాసంతో కూడిన మాట. ఇంకొక దగ్గర అంటాడు, నేను చనిపోయినా పర్లేదులే కానీ నా దేవుని యందు నా యథార్థతను నేను చంపకుండా నా ఆయన సన్నిధిలో యథార్థతను చూపించే నేను బ్రతుకుతానంటాడు. నా దేవుడు నన్ను ఇష్టం వచ్చినట్టుగా నలిపినా నాకు బాధ లేదు, నా దేవుడు నాకు ఎక్కువగా కష్టాలు కలుగు చేసిన బాధ లేదు, నేను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా బాధ లేదు, ఆయన చెయ్యి జాడించి నన్ను విలవిలలాడించినా నాకు ఇబ్బంది లేదులే, కానీ నా దేవుని ఎదుట నేనెన్నడూ కూడా నా దేవుని దూషిస్తూ నేను బ్రతకను. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అక్కడ 13వ అధ్యాయము 15వ వచనం చదవండి. యోబు గ్రంథం 13:15. ఇదిగో ఆయన నన్ను చంపినను చాలు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుందును. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, ఈ మాట అందరూ చెప్పాలి. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఎంత విలువైన మాట అండి ఇది. భయంకరమైన కఠినమైన శిక్షలో ఉన్న యోబు, భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్న యోబు, హేళన చేయబడుతున్న యోబు, అసహించబడుతున్న యోబు, బాధపడుతున్న యోబు, అనారోగ్యంతో ఉన్న యోబు, అప్పటికి ఇంకా జవాబు అనేది రాలేదు. తన క్షీణించిపోయిన శరీరముతో తను కలిగి ఉన్న విశ్వాసాన్ని రూఢిపరుచుకుంటున్నాడు యోబు. ఈ రోజుల్లో నేను చాలా మందిని ప్రశ్నించాను, ఎందుకు ప్రార్థన మానేసినవంటే, నా కూతురు చచ్చిపోయిందని నేను ప్రార్థన మానేశానయ్యా అన్నారు చాలా మంది. నా కొడుకు చచ్చిపోయింది అందుకే నేను ప్రార్థన మానేశాను. ఇదే గోకెనపల్లిలో ఎన్నో కుటుంబాలు ప్రార్థనకు రాకుండా ఆగిపోయాయి. ఈరోజు విగ్రహారాధనకి బానిసైపోయారు, అన్యాచారంలో పడిపోయారు. దాని అంతటికి గల కారణము ప్రార్థన యందు, విశ్వాసం యందు పట్టుదల లేకుండా బ్రతకటమే. తెలియదు, దాని రుచి చూడలేదు, ఇంకా యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని రుచి చూడలేదు వాళ్ళు. వాస్తవానికి
ఒకప్పుడు మేము క్రైస్తవులమే చెప్పుకున్నారులే కానీ తప్పు లేదులే, కానీ ఇప్పుడెందుకు క్రైస్తవులుగా లేరు అంటే, నా కూతురు చచ్చిపోయింది, నా కొడుకు చచ్చిపోయిండు, ప్రార్థనకు పోయి మేము నాశనమైను, ప్రార్థనకు పోయి మా కుటుంబం ఎట్టయింది, ప్రార్థనకు పోయి మేము అలాగైనా ఇలాగైనా వచ్చేస్తారు. కానీ తప్పది. మీకు భక్తి చేయటం చేతగా లేదు, మీకు యేసు ప్రభుని ఎరగటం చేతగా లేదు, మీరు విన్న వాక్యం ఎటువంటిదో మీకు ఎరగటం చేతగా లేదు, అసలు మీకు బోధించిన వాక్యము సరైనదో కాదో కూడా మీకు తెలియదు. దానిని 1-2 సార్లు ధ్యానించి అవలంబించి వాటిని నిరీక్షించి చూసుకోవటం చేతగాలేదు గనక మీకు అసలు మీరు నమ్మిన దేవుని యందు మీరు పట్టుదల కలిగి బ్రతకలేదు గనక మీ భక్తి మీ ఇంట్లో నిలవలేకపోయింది. కానీ యోబు అంటున్నాడు, నేను చనిపోయినా పర్లేదు, నా దేవుడు నన్ను చంపినా పర్లేదు, కానీ నా ప్రార్థన జీవితం ఎన్నటికీ ఆగదో, నా విశ్వాసం ఆగదో, నా నిరీక్షణ ఆగదో, నా కుటుంబంలో ఎన్నటెన్నటికీ కూడా దేవుని నామమును గణపరిచే రీతిగానే నేను బ్రతుకుతాను. కానీ నా అనారోగ్యము కానీ, నా అప్పుల బాధలు కానీ, నా ఇరుకులు కానీ, నా సమస్యలు కానీ ఏది కూడా ప్రార్థనకు అడ్డుగా పెట్టుకోను. నేను దేనికయ్యా అంటే, నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. నా ప్రవర్తన నేను రుజువుపరుచుకుంటాను. నా ప్రవర్తన ఇంకేమన్నా తప్పు ఉందేమో, నా ప్రవర్తన సరి చేసుకుంటే అవసరమైతే ఆయన సన్నిధిలో అంటాడు, ఆయన ఉపదేశమును నాకు చెయ్యండి, నాలో ఏదన్నా తప్పు ఉంటే పాపం ఉంటే ఆయన వాక్యము ద్వారా విన్నప్పుడు నేను సరి చేసుకుంటానంటాడు భక్తుడైన యోబు. ఆయన వాక్యమే పాపాన్ని పట్టిపేలు చేసేది, ఆయన వాక్యమే ఉన్నది ఉన్నట్టుగా యథార్థమైన బ్రతుకును చూపించేది. కనుక ఆయన ఉపదేశమును చెయ్యండి, నా జీవితంలో, నా విశ్వాస జీవితంలో నేను సరి చేసుకోవాల్సింది ఏదన్నా ఉంటే తప్పనిసరిగా సరి చేసుకుంటానంటాడు. కానీ కొంతమందికి వాక్యం ఏదన్నా గాయపరిచినట్లయితే గనక బాధపడతారు, కానీ బాధపడకూడదు. వాక్యం విషయంలో దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఆయన సన్నిధిలో మాట్లాడే ప్రతి మాట విలువైనదే. అది నీకై ఉండొచ్చు, నాకై ఉండొచ్చు, నీ కుటుంబానికి అయి ఉండొచ్చు, నా కుటుంబానికి అయి ఉండొచ్చు, మనందరికీ అయి ఉండొచ్చు అది. కానీ యోబు యథార్థత ఎంత గొప్పదంటే, తన జీవితంలో తన పరిస్థితులు ఎన్ని ఎలాగో ఉన్నా కానీ, తన పరిస్థితులు తలనుదన్నే ఉన్నా కానీ, తన ఆరోగ్యము తనను సహకరించలేకపోయినా కానీ, ఇప్పుడనే ప్రజలు అప్పుడు కూడా ఉన్నారు, ఇంకెందుకురా ప్రార్థన చేసి చేసి తిరిగి ఉన్నవరా, ఒకసారి వచ్చి అటు రారాదు అనేవాళ్ళు ఉన్నారు, ఒకసారి ఆ ఊరు పోరాదు అనేవాళ్ళు ఉన్నారు యోబుని, ఒకసారి మృక్కోరాదు అని అనేవాళ్ళు ఉన్నారు యోబుని. ఎందుకురా ఇంక నీ బ్రతుకు, నువ్వు ఈ నీతిపరుడిగా బ్రతికిను, యథార్థంగా బ్రతికిను యోబు, నువ్వు ఎప్పుడు పాపము కూడా నీ కంట్లో పడకుండా బ్రతికినువు గారా యోబు, కనీసం కళ్ళతో కూడా నువ్వు పాపం చేయలేదు కదా యోబు, ఇంకెందుకు ఈ భక్తి జీవితం? దయచేసి ఆ యేసు ప్రభుని వదిలిపెట్టి నేను చెప్పినట్టు చేయరాదు అని చెప్పేవారు ఉన్నారు యోబుకి. అందుకే యోబు అంటున్నాడు, నా దేవుడు నన్ను చంపినా పర్లేదులే, కానీ ఆయన సన్నిధిలో నా ప్రవర్తన నేను రుజువుపరుచుకుంటూనే ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి జీవితంలో ఎదురయ్యే కష్టాలకి ప్రార్థనకి పొంత పెట్టుకోమాకండి ఎప్పుడు కూడా. కుటుంబంలో ఎదురయ్యే సమస్యలకి ప్రార్థనను పొంత పెట్టుకోమాకండి దయచేసి. అది నీ కొడుకు ద్వారా రావచ్చు, నీ కోడల ద్వారా రావచ్చు, నీ బిడ్డల ద్వారా రావచ్చు, నీ భర్త ద్వారా రావచ్చు, నీ భార్య ద్వారా రావచ్చు, నీ అత్త ద్వారా రావచ్చు, నీ మామ ద్వారా రావచ్చు, ఎవరి ద్వారా అయినా రావచ్చు. అవసరమైతే ప్రార్థనకు వద్దు అని నిలిపేసే దినాలు రాబోతాయి. అయినా కానీ నువ్వు చెప్పాల్సిన మాట, నా దేవుడు నన్ను చంపినా పర్లేదులే, కానీ ఆయన సన్నిధిలో నా యథార్థ ప్రవర్తన నేను రుజువుపరుచుకుంటూనే ఉంటాను. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు పరలోకములో తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు. స్తోత్రం చెప్పు. మళ్ళీ అర్థమయ్యేటట్టు చెబుతా చూడండి. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు పరలోకములో తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు.
అంటే ఈ లోకంలో నేను ప్రార్థన కొద్దన్నా పోతాను నువ్వని రోకల బండ తీసుకొని నిన్ను కొట్టినా కానీ నువ్వు చచ్చిపోయినా బాధపడొద్దు. నిన్ను వద్దన్నాను ప్రార్థనకు పోతాను అని నిన్ను తన్నినాను బాధపడాల్సిన అవసరం లేదు. నీ రుజువును మాత్రము, నీ యథార్థ ప్రవర్తన మాత్రము దేవుని సన్నిధిలో యథార్థంగా రుజుపరుచుకుంటూ జీవించు. యోబు అనేది అదే. దేవుడు నన్ను నలగొట్టినా నేను బాధపడను, ఇదిగో నాకున్న పరిస్థితులు ఎక్కువైనా నేను బాధపడను, నా కష్టాలు ఎక్కువైనాయి అని చెప్పేసి నేను ప్రార్థన మానుకోను, నాకు ఇబ్బందులు ఎక్కువైనాయి అని చెప్పేసి అప్పుల బాధలు ఎక్కువైనాయి అని, వడ్డీల బాధలు ఎక్కువైనాయి అని, సమస్యలు ఎక్కువైనాయి అని, భార్య ద్వారా భర్త ద్వారా పిల్లల ద్వారా కష్టాలు ఎక్కువైతున్నాయి అని నా దేవుని సన్నిధిని మాత్రం నేను మానుకోవటం అంటూ జరగదా. అందుకే దావీదు అంటాడు, నీ సన్నిధిలోనే నేను చనిపోదునుగాక. అది ప్రాముఖ్యమైన మాట భక్తుడు, అది చాలా విలువైనది. యోబు అంత కష్టములో ఉండి, యోబు అంత ఇబ్బందుల్లో ఉండి, యోబు అంత కన్నీటి మధ్యలో ఉండి, ఎంతో మంది బాధపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, తృణీకరిస్తున్నారు, అసహించుకుంటున్నారులే, కానీ యోబు మాత్రం తన దేవుని యందు మాత్రం గొప్ప విశ్వాసంతో బ్రతుకుతున్నాడో. ఈ రెండు మాటలో నాకు తెలిసింది ఏమిటంటే, యోబు దగ్గర భక్తి యొక్క విలువను పెంచుతున్నాడు యోబు. తన ప్రార్థన జీవితం యొక్క విలువను తెలియపరుస్తున్నాడు యోబు. తన విశ్వాసం పట్ల విలువను తెలియపరుస్తున్నాడు యోబు. తన దేవుని యందు గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాడు యోబు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఉండిద్ది 27వ అధ్యాయము తీయండి. 27వ అధ్యాయము యోబు గ్రంథము 27వ అధ్యాయము 5-6 వచనం చదవండి. మరణమగు వరకు, ఇది బాగా వినాలి. మరణమగు వరకు నేనెంత మాత్రమును నా యథార్థతను విడువను, నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. స్తోత్రం చెప్పు. ఎంత గొప్ప మాట! అసలు ఎంతటికైనా తెగిస్తున్నాడు యోబు భక్తి విషయంలో. మరలా ఇక్కడికి వచ్చేపాటికి అంటున్నాడు, మరణమగు వరకు నేనెంత మాత్రము నా యథార్థతను నేను విడిచిపెట్టను. నేను మరణమైన బాధ లేదు, నేను జీవించిన కాలములు కొద్దివైనా బాధ లేదు. పలానా బిడ్డ జీవించింది, పలానా కుటుంబంలో ఒకటి భార్య జీవించిందంటే, ఒకటి భర్త జీవించినట్టు, వాళ్ళ పిల్లలు జీవించారంటే వాళ్ళ యథార్థత గొప్పదిరా, వాళ్ళ విశ్వాసం గొప్పదిరా బాబో, వాళ్ళ నమ్మిన దేవుని యందు వాళ్ళ తల్లిదండ్రులు ఉంచిన విశ్వాసం గొప్పదరా. మాట తప్పేవారు కాదు వాళ్ళు. సేవకుడికి ఒక్కసారి మాట ఇచ్చారంటే మాట తప్పకుండా యథార్థంగా బ్రతికిన కుటుంబం అది. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో ఒక్కసారి మాట ఇచ్చారంటే ఆ మాట పట్ల యథార్థంగా బ్రతికిన కుటుంబం అది. యోబు అదే అంటున్నాడు, నా దేవుని యందు నేను ఎరిగిన తర్వాత ఒక ఒడంబడిక చేసుకున్నాను. అదేమిటంటే, నా యథార్థతను నేను ఎంత మాత్రం కూడా విడిచిపెట్టను. నన్ను ఎంతమంది బాధ పెట్టని, నన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టని, నన్ను ఎంతమంది అసహించుకొని, నన్ను ఎంతమంది అవమాన పాలు చేయని, నా గురించి నా కుటుంబం గురించి చెడుగా మాట్లాడు, ఏదన్నా చేయని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ మై గాడ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. నా దేవుడు చాలా చాలా మంచివాడు, నా దేవుడు చాలా కృప కలిగిన వాడు గనక ఆయన యందు నేను ఏ యథార్థతనైతే కలిగి ఉంటున్నానో ఆ యథార్థతను చనిపోయినా గాని విడిచిపెట్టను. హల్లెలూయా. కొంతమందికి ఏదైనా జీవితంలో కొద్దిగా సమస్యలు ఎక్కువైపోతే దేవుని సన్నిధిని మర్చిపోతారు, దేవుని మాటకు విలువయ్యరు, దేవుని వాక్యానికి విలువయ్యరు, సావుకునికి విలువయ్యరు. నీ యథార్థత ఎక్కడ కనుపరుస్తూ ఉన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. నీవు ఎక్కడ నీ యథార్థతను నువ్వు కనిపెరిచేది? సమాజంలోనా, ఈదుల్లోనా? ఎక్కడ యథార్థతను కనుపరుస్తును నీవు అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వెక్కడ ఉన్నాగా నువ్వు నమ్మిన దేవుని యందు నీ యథార్థతను రూఢిపరుచుకుంటూనే నువ్వు బ్రతకాలి.
అంత మాత్రమే కదా, ఇంకేమంటుండు? నా నీతిని విడవక గట్టిగా నేను పట్టుకుంటాను. నీతి చాలా ప్రాముఖ్యమైంది. కానీ కొంతమంది నీతి ఎలా ఉందంటే మురికి గుడ్డల వలె ఉందంటాడు దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నేను నీతిగానే ఉన్నా, నేను నీతిగానే ఉన్నా, నేను నీతిగానే ఉన్నా, నేను నీతిగానే ఉన్నానని. కానీ నీ నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల్లా నిలిచిపోయింది. పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా మీరు ఎక్కడుండరన్నాడు? పరలోక రాజ్యములో ఉండరన్నాడు. అంటే నీకన్నా గొప్ప గొప్ప ప్రార్థన పరులనే ముందు పెట్టిండు దేవుడు. నీకన్నా గొప్ప గొప్ప పరిచర్య చేసిన వాళ్ళే ముందు పెట్టిండు దేవుడు. నీకన్నా గొప్ప గొప్పగా పాటలు పాడిన వాళ్ళనే దేవుడు ముందు పెట్టిండు. నాకన్నా గొప్ప గొప్పగా ప్రసంగం చేసిన వాళ్ళనే ముందు పెట్టిండు దేవుడు. వాళ్ళందరినీ ముందు పెట్టి అంటున్నాడు, వీళ్ళందరి నీతి కంటే నీ నీతి అధికం కాకపోతే, నీ నీతి అధికంగా లేకపోతే నువ్వు పరలోక రాజ్యములో ప్రవేశించలేవు. ఈరోజు నీ నీతిని నువ్వే కాపాడుకుంటున్నావు, కానీ నీ పిల్లల నీతి కాపాడాలని నువ్వు ఆశపడట్లేదు. నీ భర్త నీతి కలిగి బ్రతకాలని నువ్వు ఆశపడట్లేదు. నేను నీతిగా ఉంటే చాలు, దైవ సేవకుడికి నేను అగపడితే చాలు, దేవుడు నన్ను ఒక్కదాన్ని చూస్తే చాలు, నన్ను ఒక్కడిని చూస్తే చాలు, నా భార్య అవసరంలే, నా పిల్లల అవసరంలే, నా భర్త అవసరంలే, నేను నీతిదాన్ని అనిపించుకుంటే చాలంటూ నీ నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలాగా ఉంది. నువ్వు వాడే మసిగుడ్డ కన్నా హీనంగా ఉంది నీ నీతి. ఎలా ఉంది నీ నీతి? నువ్వు పరీక్షించుకో ఒకసారి. నీ యథార్థత ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉన్నది దేవుని సన్నిధిలో? దాన్ని కాపాడుకోవాలి. యోబు అంటున్నాడు, నేను చనిపోయినా కానీ పర్లేదులే, కానీ నా నీతిని మాత్రం నేను గట్టిగా పట్టుకుంటాను, విడిచిపెట్టను నా నీతిని. నన్ను ఎంతమంది అన్న హేళన చేయని, ఓ పోతున్నారు, వీళ్ళ తెగ ఉరుకుతున్నారు, క్రిస్మస్ వచ్చింది ఉరుకుడే ఉరుకుతున్నారా, అయినా బాధ లేదా? నా దేవుని సన్నిధిలో నా నీతిని రూఢిపరుచుకోవాలి. నేను నా దేవుని సన్నిధిలో నేను నీతి కలిగి ఉండాలనుకుంటున్నా, మరి నా కుటుంబం ఎందుకు నీతి కలిగి ఉండకూడదని నువ్వు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఈ లైవ్ల ద్వారా వాక్యం వినేరైనా సరే, నువ్వు నీ దేవుని సన్నిధిలో ఎందుకు నీ నీతిని నువ్వు కనుపరుచుకోలేకపోతున్నావు? నీ బిడ్డల్ని ఎందుకు నీతిగా బ్రతకనే లేకపోతున్నావు నీవు? నీ భర్తను ఎందుకు నీతిగా బ్రతకనే లేకపోతున్నావు నీవు? నీ భార్యను ఎందుకు నీతి కలిగిన జీవితాన్ని జీవించలేకపోతున్నావు నీవు? ఎవరికి వారే స్వార్థపూరితమైన భక్తిని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ప్రార్థన అంటే నేను ఒక్కదాన్ని ఆగపడితే చాలు, ఆదరేసుకుంటే చాలు అనుకున్న బతుకైపోయింది మంది. ప్రార్థన అంటే చాలు, ఏదో టైగర్ టైం టేబుల్ పెట్టినట్టు, ఏడా బుక్ పెట్టినట్టు, ఆదరేసినట్లు మా బ్రతుకులకు మా మొహాలకు పడితే చాలులే అనుకొని దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటే అది నీతి కాదా? పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్న మాట ఇది, హెచ్చరిక ఇది. నీతి అంటే నీ సన్నిధి, నీ దేవుని సన్నిధిలో నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు యథార్థ ప్రవర్తన కనుపరుచుకున్నప్పుడు అది నీతి అయింది. ఒక్కళ్ళు కనపరిచేది నీతి కాదు బిడ్డలారు. ఎప్పుడు కూడా నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ భక్తిని బట్టి, నీ నిరీక్షణ కలిగిన విశ్వాసమును బట్టి నీతి గట్టిగా పట్టుకోవటం నేర్చుకో. నీవు యోబు అంటున్నాడు, నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా బాధ లేదులే, కానీ ఒక మాట చెప్పనా, ₹1,00,00,000 విలువైన మాట, యోబుకి తినటానికి కూడా తిండి లేదో. అంత కఠినమైన దాసత్వమైన పరిస్థితిలో ఉన్నాడు యోబు. ఇప్పుడు తన తిండి కోసం పరిగెత్తలేదు, తన బట్టల కోసం పరిగెత్తలేదు, తనకు కావలసిన సుఖము కోసం పరిగెత్తలేదు, తనను తొందర పెట్టే వాళ్ళ కోసం తాను పరిగెత్తలేదు. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నాడో, ఎక్కడ పడిపోయి ఎక్కడ ఉన్నాడో అక్కడ దేవుని నీతిని ప్రచురం చేస్తున్నాడు యోబు. అక్కడ దేవుని నీతిని గణపరుస్తున్నాడు యోబు. అక్కడ దేవుని నామాన్ని గణపరుస్తున్నాడు యోబు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని కృప, నాకు శరీరం క్షీణించిపోయిందంటే దేవుని కృప, మాకు అప్పులు ఎక్కువగా అయినాయి అంటే దేవుని కృప, కట్టుకోగలిగే సామర్థ్యత తప్పనిసరిగా దేవుడు మాకు ఇస్తాడో. ఆయన ఎరగనిది ఏది కూడా లేదు. ఆయన ఎరగందంటూ ఉంటే అసలు నువ్వు ఈరోజు ఈ సన్నిధిలో కూర్చునే వాళ్ళు కూడా కాదు. అసలు
ఆయన ఎరిగాడు గనక నీ పైన, నీ కుటుంబం పైన కనుదృష్టి ఉందగనక ఇంకా కృపగలిగిన వాత్సల్యాన్ని నీ ఎడల దేవుడు కనుపరుస్తున్నాడు. స్తోత్రం చెప్పు. కనుక నీ ఎదురుగా పరిస్థితులు ఎన్ని ఉన్నా కానీ దయచేసి ఇక్కడ కూర్చున్న వాళ్ళైనా, లైవ్ ద్వారా వర్తమానం వింటున్న వాళ్ళైనా, నీ విశ్వాసాన్ని నువ్వు గొప్ప చేసుకోవటం నేర్చుకో దయచేసి. నీ కుటుంబంలో విశ్వాసం గొప్ప చేయటం నేర్చుకోండి దయచేసి. అంత్య దినాల్లో బ్రతుకుతున్నాం, అపాయకరమైన కాలాల్లో బ్రతుకుతున్నాం. చేతికొచ్చిన కాయ తినకుండా చేయి జారిపోతే ఎంత బాధపడతావో, చేతికొచ్చిన కుటుంబాన్ని కట్టుకోకుండా అదే స్థితికి వెళ్ళిపోతే తర్వాత నరకాన్ని అనుభవించవలసి వచ్చింది. కాపాడుకోవాల్సిన సమయంలో కాపాడుకోవాలి. నీ ఇంట్లో పెరట్లో వేసిన మొక్కను నువ్వు ఎంత భద్రంగా కాపాడుతావు? నీకెవరైనా ఒక కాయ తిన్నారంటే ఒక్కోసారి బాధేసిద్ది నీకు. నేను మొన్న ఇక్కడ ఒక 4 జాంకాయలు కోసుకొచ్చుకున్నా ఆ ఇంటి దగ్గర. చెప్పకపోతే ఆ కింద ఆకులు చూసేని తిట్టిద్దని నాకు భయం వేసిందా. అప్పుడే వస్తుంది, ఓరు నాయన ఏం వస్తుంది, అక్కడ జాంకాయలు వాడే పెట్టా. అంటే నేను దొంగతనం ఏం చేయలేదు సుమా, చెబుదామని యథార్థంగా కూర్చున్నా. అక్కడ నా ఏమంటే యశ్వబ్ గారు కూడా ఉండు, ఆ వస్తుంది అక్కడ. అలాగా ఏం పేరు, ఇబ్రహీం వస్తుండే, వాళ్ళ అమ్మ వస్తుంది. ఇబ్రహీం ఒక 4 కాయలు కోసుకున్నా. ఇబ్రహీం అన్న, ఎప్పుడు కోసినా అన్నది. ఇంకా భయం వేసింది, ఊరు నాయన ఇప్పుడు ఏది గోలగోల చేసిద్ది అయ్యింది, వాడీడు వస్తాడా ఎందుకు కొంప తీసేయం, అనవసరంగా 4 కాయలు కోసుకున్నా అనుకున్నా. ఇబ్రహీం చెప్పింది, ఎవరమే అయ్యగారు ఎప్పుడు కోయడలే కానీ. అంటే ఆ తల్లి బాధ ఏందో తెలుసు, నా పెరట్లో వేసుకున్న మొక్కని కాయలు ఎవరో కోసిపోతుంటే ఆమెకి ఎంత బాధ ఉండిద్ది. కుటుంబం దేవుడు బాగు చేసిన తర్వాత నువ్వు కాపాడుకోకపోతే అలాగే బాధేసిద్ది దేవునికి. అలాగే బాధపడతాడో. నీ బిడ్డలకి కృపనిచ్చింది దేవుడు, నీ కుటుంబాన్ని బాగు చేసింది దేవుడు, నీ కుటుంబాన్ని కాపాడింది దేవుడు, ఆరోగ్యములు అనారోగ్యములు ఉన్నప్పుడు బాగు చేసింది దేవుడు. బాధాకరమైన భక్తి ఎన్నటికీ మనం చేయకూడదు బిడ్డలారా. ఇది ఒక వండర్ఫుల్నెస్గా బాధాకరంగా చెబుతున్న మాట ఇది. నేను అది నా కుటుంబమైనా ఉండొచ్చు, నీ కుటుంబమైనా ఉండొచ్చు. దేవునికి బాధాకరమైన భక్తి మనం చేయకూడదు. దావీదు అంటున్నాడు, నేను చనిపోయిన బాధ లేదులే కానీ నా భక్తిని నేను ఎన్నటికీ కూడా చంపుకోను. నేను చనిపోయిన బాధ లేదు, అప్పుల వాడు నా ఇంటి మీదకి వచ్చిన బాధ లేదు, తిండి నా గిన్నెలో లేకపోయినా బాధ లేదు, కూర తినటానికి సమృద్ధిగా లేకపోయినా బాధ లేదు, కట్టుకోవటానికి వస్త్రాలు ఉన్నా లేకపోయినా నాకు బాధ లేదులే కానీ నా దేవుని యందు నేను ఉంచిన విశ్వాసం ఎప్పటికీ నిరీక్షణ లేనిదిగా అయిపోకూడదు. గొప్ప నిరీక్షణ కలిగిన విశ్వాసంగా మారాలి. ఎంత విశ్వాసం కలిగిన వాడంటే యోబు చాలా గొప్ప విశ్వాసం కలిగిన వాడు. తన నిరీక్షణ దేవుని యందే ఉంచాడు. తన బాధని తాను దేవుడు తీరుస్తాడన్న నమ్మకంతో బ్రతికాడు. ఒక్క మాట చూపించి నేను ముగిస్తా. చూడండి 19వ అధ్యాయం తీయండి. 19వ అధ్యాయము 25 నుంచి 26 వరకు చదవండి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఇందగడ దాకేమో నేను చనిపోయినా బాధ లేదన్నాడు. అంటే యోబు ఉద్దేశం ఏంటో తెలుసా? నా దేవుడు సజీవుడు, నన్ను చనిపోనీయుడు, నన్ను రోడ్లు పాలు చేయడు రా బాబు. మీరు అనుకున్నంత సింపుల్గా రోడ్లు పాలు చేయడు నన్ను అన్నారు స్నేహితులు. ఇంకెందుకురా నీ బతుకు రోడ్డు మీదకి వచ్చిను, రోడ్లు పాలై నువ్వు ఎందుకురా మీ బతుకులు పాడుగాను, మీ జీవితాలు పాడుగాను. ఇంట్లో తండ్రి హేళన, భార్య హేళన, భర్త హేళన, పిల్లల హేళన, వీధుల్లోకి పోతే విలువలేని హేళన. అసలు ఎంత దుఃఖపడాడు, ఇప్పుడు ఎంత బాధతో ఉన్నాడంటే ఏడిచిన దినమే గాని ఏడవని దినము లేదు యోబు. కన్నీరు కార్చిన దినమే గాని కన్నీరు కారని దినము లేదు. కానీ యోబు నిరీక్షణ చాలా గొప్పది, యోబు విశ్వాసం చాలా గొప్పది. ఏమంటున్నాడు తెలుసా? నా దేవుడు చూడాలి. అయితే నా విమోచకుడు సజీవుడనియు
తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చిక్కిపోయిన తర్వాత శరీరముతో నేను దేవునిని చూచెదను. హల్లెలూయా. నేను ఎట్టయిపోయినా బాధ లేదు, నా దేవుడు మాత్రం సజీవుడు, మరలా తిరిగి వస్తాడన్న నమ్మకం నాకుంది. కనుక నేనేమైతానంటే నా చర్మము చినికిపోయిన తర్వాత కూడా, నా చర్మము చీకిపోయిందంటే తుప్పు పట్టిన ఇనుము ఉండిద్ది చూసారా? తుప్పు పట్టిన ఇనుము ఎట్టుండిద్దండి? 1 సంవత్సరం తర్వాత, నేను మొన్న ఎవరు అంటున్నారు ఇక్కడ మన ఇనుము మిగిలింది, ఆ ఇనుము 1 సంవత్సరం తర్వాత పాడైపోతా ఉండిద్ది అయ్యగారు అన్నారు. అంటే ఇప్పుడు యోబు ఏమంటున్నాడంటే దినదినము నా శరీరం చిక్కిపోయినా కానీ, నా శరీరం రాలిపోయినా కానీ, నా బ్రతుకు రాలిపోయినట్లుగా ఉందని ఒకవేళ ప్రజలు అనుకున్నా కానీ, నేను నమ్మిన నా దేవుని కనులారా నేను చూచేదను. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప ప్రార్థన జీవితం, ఎంత గొప్ప నమ్మకమైన మాట ఇది. ఈ క్రిస్మస్ దినాలలో ఒక రోషం కలిగిన భక్తి మనం చేస్తే ఎంత బాగు. మనుష్యుల కోసం కాదు, సేవకుని కోసం అంతకన్నా కాదు. చాలామంది సేవకుని కోసం భక్తి చేస్తున్నారు. వద్దో, ఇంట్లో భర్త కోసం కాదు భక్తి చేయాల్సింది, ఇంట్లో కుటుంబంలో పిల్లల కోసం కాదు భక్తి చేయాల్సింది. యోబు అంటున్నాడు, నేను నా దేవునిని కనులారా చూసేదను. ప్రయాసపడాలి, పూట పడాలి, ప్రసవేదన పడాలి, ప్రసవేదన రోజు పడాలి, కుటుంబం కోసం రోజు ప్రసవేదన పడాలి. దయచేసి నువ్వు అన్నం తినపోయినా బాధ లేదు, షబాష్, అన్నం తినపోయినా బాధ లేదు. నువ్వు ఈ దినాలలో నీ కుటుంబం కోసం ప్రసవేదన పడు. నూతన సంవత్సరం వస్తుంది ప్రభువా, ఒక రోషం కలిగిన, భక్తి కలిగిన, యథార్థత కలిగిన, నీతి కలిగిన కుటుంబంగా నా కుటుంబం నిలబడాలి. నీ ఎదుట చెప్పు దేవునికి, నీ ఎదుట యోబులాగా చెప్పు. నువ్వు కూడా మనుషులు కాదు ప్రభు, నీ ఎదుట నీతి కలిగిన వాటిగా, నీతి కలిగిన కుటుంబంగా, యథార్థత కలిగిన కుటుంబంగా, పరిశుద్ధత కలిగిన కుటుంబంగా, రోషం కలిగిన కుటుంబంగా, దైవభక్తి కలిగిన కుటుంబంగా నేను నా కుటుంబాన్ని ఎదుట నిలబడాలి. తన విశ్వాసం గొప్పది. కనుక నేను ఈ వాక్యానికి చెప్పిన పేరేంటంటే, నీ పరిస్థితులు ఎలాగ ఉన్నా కానీ నీ విశ్వాసం ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి. అంత గొప్ప విశ్వాసం యోబు కలిగి ఉన్నాడు, అంత గొప్ప నిరీక్షణ యోబు కలిగి ఉన్నాడు, అంత గొప్ప ప్రార్థనను యోబు కలిగి ఉన్నాడు, అంత గొప్ప యథార్థతను యోబు కలిగి ఉన్నాడు, అంత గొప్ప నీతిని యోబు కలిగి ఉన్నాడు. దీనంతటికి గల కారణం, దేవుడు శరీరాన్ని చిక్కిపోయే స్థితిలోకి తీసుకెళ్ళినా కానీ తన ఓర్పు గొప్పది, తన నిరీక్షణ గొప్పది, తను నమ్మిన దేవుని యందు తన ఉంచిన విశ్వాసం గొప్పది వెళ్ళారు. కనుక ఈ రాత్రికాల సమయంలో యోబు ఎలాగైతే తన యథార్థతను నేను మర్చిపోనని చెబుతున్నాడు, నా నీతిని నేను విడిచిపెట్టనని ఎలాగైతే చెబుతున్నాడు, నేను చనిపోయిన బాధ లేదు కానీ నా బిడ్డలు, నా భర్త, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం ఏది కూడా నరకయాతనలకు పాలు కాకూడదు. నీతి కలిగిన మాటలు మాకు వినపడుతున్నప్పుడు, జీవం కలిగిన మాటలు మాకు వినపడుతున్నప్పుడు ఆయన యందు విశ్వాసం కలిగి మేము బ్రతకాలన్న నిరీక్షణతో నువ్వు బ్రతుకు. తప్పనిసరిగా దేవుడు నీకు కృపనిస్తాడు. ఆ కృపతో మనం బ్రతుకుదుముగాక. ప్రార్థన చేద్దండి. విత్తబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన క్లుప్తంగా దయచేసి చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఏమన్నా ప్రార్థన అవసరం ఉందా? ఏంటి? జ్వరం వచ్చింది. ఏం పేరు? రాఘవులు. ప్రార్థన అవసరం. సరే, కొద్దిసేపు రాఘవుల కొరకు కూడా నూతనంగా దేవుని సన్నిధికి వచ్చిన భవానీ హస్బెండ్, అంతేనా? రైట్. భవానీ హస్బెండ్ రాఘవుల ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేద్దండి. మొదటిగా విత్తబడిన వాక్యాన్ని బట్టి
ప్రార్థన చేసుకుందండి బిడ్డలారా. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందండి. ఒక నిరీక్షణ కలిగిన భక్తిని నువ్వు చేస్తావా? దేవుని ఎదుట ఒక నిరీక్షణ కలిగిన భక్తి, ఒక విశ్వాసంతో కూడిన ప్రార్థన నువ్వు చేస్తావా? నీతి కలిగిన మాటలు నీకు వినపడుతున్నాయి. ప్రార్థన చేద్దాం. కనిపించి నీకేమి కావాలని అడిగితే యోబు అంటున్నాడు, నా నీతిని వదులుకోను. ధనము కోరుతావా? ధనము కోరుతావా? యోబు అంటున్నాడు, నా యథార్థతని వదులుకోను. ధనము కోరుతావా? ధనము కోరుతావా? ఎక్కడ ఉందని నీతి? పాప భోగములను కోరుతావా? అల్పకాల పాప భోగములను కోరుతావా? దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ఒకసారి మనల్ని పరీక్షించుకుందామా? యోబు అంటున్నాడు, నేను చనిపోయిన బాధ లేదు, నా దేవుని సన్నిధికి నా కుటుంబాన్ని దూరం చేయను. నా పిల్లలని నేను చేతులారా దూరం చేసుకోలేను. నా భర్తని నేను దూరం చేసుకోలేను. అవసరమైతే కాళ్ళు పట్టుకొని దేవుని సన్నిధికి తీసుకొస్తా. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళి దయచేసి. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీకు స్తోత్రం ప్రభు. జ్ఞానములు అడిగాడు, పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆనాడు. సొలొమోను కన్నా గొప్పవారు కాదు నీ కుటుంబము. అంత సొలొమోను పాపములో పడిపోయాడు బిడ్డలారా. సంసోను. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన. జ్ఞానమును అడిగాడు, పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆనాడు. ఫలమును పొందాడు. నీ నీతి దేవునికి మురికి గుడ్డలాగా ఉందేమో చూసుకో ఒకసారి. పోయాడు సంసోను. ఎవరి నీతి పడితే వాళ్ళ నీతి నువ్వు చూడొద్దు. పందేలైపోగా అయ్యా నన్ను కరుణించు ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా అని ఎందుకు ప్రార్థన చేయకూడదు? బలహీనుడవైన నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. ఏమి కోరుతావో నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా. ప్రభు కృపను నా భార్యను జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవుడే ఒక నీతి కలిగిన కుటుంబంగా ఒక యథార్థత కలిగిన కుటుంబంగా నేను బ్రతకాలయ్యా. అయ్యా నీ సన్నిధికి నేను ఒక్కదాన్ని వస్తున్నాను ప్రభు. నా భర్త రావట్లేదయ్యా, నా పిల్లలు రావట్లేదయ్యా. అయ్యా ఇంతకాలం నేనే నీతిగా బ్రతుకుతున్నాను అనుకున్నానయ్యా, కానీ నా కుటుంబం అంతా నీతిగా బ్రతకాలయ్యా. ప్రార్థన చేద్దాం బిడ్డలారా. విశ్వాసంతో ప్రభువుని అడుగుదా దయచేసి. తండ్రి నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీకు స్తోత్రం ప్రభువా. ఒక నిరీక్షణ కలిగిన ప్రార్థన. మన రక్షణ కోరాడు, మనకయ్యే తెంచాడు ప్రభువా. స్థానమందు నిలిచి మరణించి మన ప్రభువు ఆత్మను అడిగాడు, అతసాక్షియ్యాడు. అందరికి మాదిరిని చూపాడు ఆ పౌలు. థాంక్ యూ జీసస్. మన రక్షణ కోరాడు, మనకయ్యే రక్షణ అనుభవాన్ని దేవుడు కోరి నీ జీవితంలో ఇచ్చాడు బిడ్డ. మరణించి మన ప్రభువు ఆత్మను అడిగాడు, అతను సాక్షి అయ్యాడు. అందరికీ మాదిరిని చూపాడు ఆ పౌలు. యేసు వైపు
ప్రభు కృపను కోరుతావా? దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరుతావా? నాకు ధనమొద్దు ప్రభువా, ధనము మాకు ఘనతలేమొద్దయ్యా. నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటే చాలు ప్రభువా. ధనము కోరుతావా? అల్పకార పాప భోగ కొరను కోరుతావా? దేవుడే 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 కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నువ్వేమడుగుతావు? నీవైతే నీ కోరిక ఏమిటి? అసలు ఏ కోరికతో నువ్వు బ్రతుకుతున్నావు? నీ నీతి ఏమిటి దేవుని ఎదుట? హేళన చేసేవారిని చూడకు దయచేసి. నిన్ను అసహించుకునే వారి జోలికి నువ్వు పోవద్దు. నిన్ను మాటలతో నలగొట్టే వారి జోలికి నువ్వు వెళ్ళొద్దు. నిన్ను తృణీకరించే వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు బిడ్డ. ఈ రాత్రి నీ నీతి దేవుని ఎదుట గట్టిగా పట్టుకో. నీ బిడ్డలను నువ్వు కావాలని దేవుని సన్నిధికి దూరం చేయొద్దు దయచేసి. నీ పెరట్లో వేసిన మొక్క నువ్వెంతైతే భద్రంగా కాపాడుకోవాలని చూస్తావో, నీ కుటుంబాన్ని దేవుడు ఆయన సన్నిధిలో అలాగా కట్టాడు. మరెందుకు నువ్వు కుటుంబాన్ని చెరుపుతున్నావు? యెజెబెల్ ఆలోచనలు చెయ్యొద్దా? సాతానుగడికి మొగ్గి డబ్బు వ్యామోహంతో పడి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావా? చెయ్యి. ఒక విశ్వాసంతో బ్రతకాలి బిడ్డ. దేవుని భక్తి ఏంటి? యోబు అంటున్నాడు, నా దేవుడు నన్ను నలిపినా పర్లేదులే, కానీ నా దేవుడు నన్ను చంపినా నేను బాధపడనులే, కానీ ఆయన సన్నిధిలో నా ప్రవర్తనను యథార్థతను కనుపరుచుకుంటానంటున్నాడు. కొద్దిగా నొప్పులు వచ్చినాయి అంటే దేవుని సన్నిధిని మానేస్తావు నీవు. కొంచెం తలనొప్పి వచ్చిందంటే దేవుని సన్నిధిని మానేస్తావు నీవు. కాస్త శరీరం సహకరించలేదంటే దేవుని సన్నిధిని మానేస్తావు నీవు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు సమమో? నా జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎలాగ ఉన్నా కానీ నా దేవుని కొరకు ఒక గొప్ప విశ్వాసిగా బ్రతకాలనుకుంటున్నానయ్యా అన్నవారుంటే, ఈ రాత్రి వర్తమానమే నా జీవితానికి ఆశీర్వాదకరంగా మారాలి అని నువ్వు అనుకుంటే, యథార్థంగా నిలువు మోకాళ్ళ మీదకి వచ్చి నీ కుడి చేతిని పైకెత్తు. నీ చేతిని దేవునికి అప్పగించు. సేవకునికి కాదు, నా కుటుంబము నీ సన్నిధిలో నిలబడాలి ప్రభువా. మా యథార్థత నీ దృష్టికి అనుకూలముగా ఉండాలయ్యా. నా నీతి నీకు అంగీకారముగా ఉండాలయ్యా అనుకుంటే, నిరుద్దేశముగా నీ కుడి చేతిని యేసయ్యకు అప్పగించు.
నీ కుడి చేతిని యేసయ్యకి అప్పగించు. నీ కుడి చేతిని యేసయ్యకి అప్పగించు. నా బలహీనతలు పోవాలి, నా అనారోగ్యం పోవాలి, నా జ్వరము పోవాలి, నా రోగము పోవాలనుకుంటే నిలువు మోకాల మీదకి వచ్చి ప్రార్థనలు ఏకీభవించి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా. కృపగలిగిన యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా తండ్రి. ఇదిగో ఈ రాత్రికాల సమయములో ఈ ప్రత్యేకమైన ప్రార్థన కోడికలో ఒక బలమైన మాటను మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఎస్, మా సమస్యలు ఎన్నన్నా ఉండొచ్చేమో కానీ మా విశ్వాసము తొలగిపోకూడదు నా ప్రభువా. మా విశ్వాసము తగ్గిపోకూడదు, మా భక్తి తగ్గిపోకూడదు. నీ మాట విలువైనది, నీ మాట గొప్పది ప్రభువా. యోబు ఎన్నో కష్టాల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, సమస్యల్లో ఉన్నాడు. సొంత భార్య సొంత భర్త హేళన చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ప్రాణ స్నేహితులే హేళన చేశారు, అసహించుకున్నారు, నిందించారు. అయినా కానీ యోబు అంటున్నాడు, నా యథార్థత గొప్పదే, నా యథార్థత గొప్పది. అటువంటి యథార్థమైన భక్తి ప్రతి బిడ్డకు మీరు దయచేయమని ఈ లైవ్ ద్వారా వర్తమానమే నీ సన్నిధిలో వర్తమానమైన ప్రతి బిడ్డ కుటుంబము యోబు వలె నిరీక్షణ కలిగి బ్రతుకుదురుగాక, యోబు వలె విశ్వాసంతో బ్రతుకుదురుగాక, యోబు వలె ఓర్పుతో బ్రతుకుదురుగాక, యోబు వలె యథార్థతను విడిచిపెట్టకుండా బ్రతుకుదురుగాక, యోబు నీతిని గట్టిగా పట్టుకున్నట్లుగా ఒక్కొక్క విశ్వాసి నీతి అనబడిన హస్తముని చేత పట్టుకొని బ్రతుకుదురుగాక. కృపనిచ్చి కృపతో బలపరిచి మీ సాక్షిగా నిలబెట్టి మీరే మహిమ పొందుమని ప్రార్థిస్తూ మహిమ నీకు చెల్లించుకోండి. అయ్యా, మా మధ్యకు వచ్చిన రాఘవల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తన శరీరం మీద ఏలుబడి చేస్తున్న జ్వరమనే పీడితను, జ్వరమనే బలహీనతను యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. అధికారం లేదు. యేసు నామమున స్వస్థత కలుగునుగాక, యేసు నామమున స్వస్థత కలుగునుగాక, కృప కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుదురుగాక. తీసుకొచ్చిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించి మీ కృపలో బలపరచుమని ప్రార్థిస్తూ మహిమ నీకు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యున్న సహవాసం సదాకాలం మనకును మన సహవాసములో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యాంతము వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని నిశ్చయముగా దీవించునుగాక. లైవ్లో ఉన్నవారు తిరిగి రేపు ఉదయము ఆరాధనలో పాల్గొందండి. మీరు ఏ మందిరానికి వెళ్ళని వాళ్ళైతే మాది 10:30 గంటలకి మీకు లైవ్ లింక్ పంపిస్తాము. తప్పనిసరిగా లైవ్లో పాల్గొనండి. లైవ్ ద్వారా దేవుని వర్తమానాన్ని వినండి, బలపడండి. మీరు మాకు ఎటువంటి కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాక్యం వినండి చాలు. వాక్యములో బలపడండి, కుటుంబాలు కట్టుకోండి. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉంది అనుకుంటే అనేకులకు షేర్ చేయండి. ఈ వాక్యాన్ని అదొక్కటి చాలు మాకు. అనేకులకు షేర్ చేసి ఈ వాక్యము ద్వారా మీరు కూడా బలపడండి, దేవునిలో నాటబడండి అని మీరు విన్నట్లుగానే ఇతరులు కూడా బలపడాలని మీ ఆశ కలిగితే ఈ వాక్యాన్ని అనేకులకు పంపించి, ప్రార్థన అవసరతలుంటే మా నెంబరు స్క్రీన్ పైన ఉంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.